పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలులో కదం తొక్కిన 2025 మెగా డిఎస్సిలో ఎంపికైన టీచర్లు. అబద్ధపు ప్రచారాన్ని ఆపేయాలని వైసీపీకి డిమాండ్. గొడ్డలి పార్టీ తీరుకు టీచర్ల నిరసనే నిదర్శనమన్న చంద్రబాబు. ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలను ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరిక. ఈ నెలలోనే అమరావతిలో 2 ప్రాజెక్టులు ప్రారంభిస్తామన్న సీఎం. వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలవుతాయని వెల్లడి. హైడ్రా ఉద్యోగాల కోసం సరూర్ నగర్ స్టేడియానికి పోటెత్తిన యువత. 150 కాంట్రాక్టు పోస్టులకు పెద్ద సంఖ్యలో వచ్చిన ఆశావహులు. సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు టిమ్స్ సిద్ధంగా ఉందన్న దామోదర. త్వరలోనే సీఎం ప్రారంభిస్తారని ప్రకటించిన మంత్రి. డీప్ ఫేక్ బాలల లైంగిక వేధింపుల కంటెంట్పై మెటాకు కేంద్రం ఆదేశాలు. తక్షణమే నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు. ప్రపంచం, సాంకేతికత వేగంగా మారుతున్నాయన్న ప్రధాని. నిరంతరం నేర్చుకుంటేనే మనుగడ ఉంటుందని యువతకు పిలుపు. మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాయలసీమ జిల్లాల ఉపాధ్యాయులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలులో ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో కదం తొక్కారు. కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే అవమానించవద్దని వైసీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 2025పై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఉపాధ్యాయులు భగ్గుమన్నారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి కర్నూలుకు భారీగా తరలివచ్చిన టీచర్లు కొండారెడ్డి బురుజు వద్ద వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొండారెడ్డి బురుజు ఎక్కి తమ నియామకాలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. వాస్తవాలు వివరించినా పదే పదే వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ నియామకాలపై కుట్రలు తగవంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీచర్లపై రాజకీయాలు తగవని హితవు పలికారు. మెగా డిఎస్సి నియామకాలపై కుట్రలు చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని నినదించారు. జెన్జెడ్ పేరుతో కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆయా నిరాహార దీక్షలలో కనీసం అన్యాయం జరిగినటువంటి అభ్యర్థి ఒక్కరు కూడా లేరు. నిరుద్యోగులు లేరు, ఉపాధ్యాయులు లేరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం, అయ్యా మీ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏదన్నా ఆధారం ఉంటే మీరే బహిరంగ చర్చకు రండి. ఉపాధ్యాయులు వస్తారు, నిరుద్యోగులు వస్తారు, కానీ ఇలాంటి ఆరోపణలు చేయడము సహేతుకం కాదని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ ఉద్యోగం అనేది ఎవరో అప్పనంగా ఇచ్చినట్టు కాదు, ఇది నిజంగా ఆత్మగౌరవం సార్ మాకు. ఎందుకంటే ఎన్నో కష్టాలు సార్, ఇది ఒకరి యొక్క సమస్య కాదు సార్. ఎంతో 16,000 మంది ఉద్యోగస్తులు ఈ రోజు వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా రూమ్లలో నిలబడి ఎన్నో కష్టాలు తినక సాధించుకున్నటువంటి ఉద్యోగాన్ని ఈ రోజు మీరు అవమానం చేస్తే ఇది ఎంతవరకు న్యాయము? మీరు ఉద్యోగం ఇవ్వకపోగా ఇచ్చిన వారిని కూడా మీరు హేళన చేయడం అనేది భావ్యం కాదని ప్రతిపక్ష నాయకులకు మేము చెప్పుకుంటున్నాం సార్. అయిపోయి 6 నెలల తర్వాత ఇప్పుడు దీని మీద ఆరోపణలు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. ఇప్పుడు ఓన్లీ వైసీపీ పేటీఎం బ్యాచ్ మాత్రమే అక్కడ కూర్చొని ఇప్పుడు వచ్చిన ఉద్యోగస్తులను అవమానపరుస్తున్నారు తప్ప ఎటువంటి ఉద్దేశం లేదు. ఈ 2025-26 10వ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించడం వల్లనే ప్రభుత్వం పైన ఏదో కుట్ర చేయాలి, ఈ డిఎస్సి అభ్యర్థుల పైన ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా చేస్తా ఉందని తెలియజేస్తా ఉన్నాను. కొండారెడ్డి బురుజు నుంచి కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం వరకు మెగా డిఎస్సి ఉపాధ్యాయులు ర్యాలీగా బయలుదేరారు. ఒక్కసారిగా టీచర్లంతా రోడ్డుపైకి రావడంతో రహదారులు కిక్కిరిశాయి. టీచర్లుగా పాఠాలు చెప్పడమే కాదు, తమపై కుట్రలు చేస్తే గుణపాఠం కూడా చెబుతామని హెచ్చరించారు.
శ్రమించి చదివి రాస్తే మమ్మల్ని ఈరోజు ఇది అంతా అమ్ముకున్నారు. లేదు మెరిట్ లిస్ట్ ప్రకారం రాలేదు అనడం అనేది చాలా అన్యాయం సార్. మేము ఖచ్చితంగా నిలబడతాం. తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనయో ఈ డిఎస్సి కూడా అంత స్వచ్ఛమైనది. మేము అహర్నిశలు రాత్రి పగళ్ళు కష్టపడి ఈ జాబులు సంపాదించుకున్నాం సార్. మీరు మమ్మల్ని అవమానిస్తే మేము ఊరుకోం సార్. భవిష్యత్తులో మీకు తగిన గుణపాఠాలు చెప్తామని కూడా తెలియజేస్తున్నాము. డబ్బులతో కొనే స్తోమతలు ఉంటే మేము ఈ స్థాయిలో ఉంటాం సార్. పాఠాలు చెప్పే టీచర్లమే కాదు సార్, భవిష్యత్తులో మీకు గుణపాఠాలు కూడా నేర్పిస్తాము. అక్రమాలు అయితే ఏం జరగలేదు సార్. ఓన్గా చేసి ప్రిపేర్ అయినాము. మెరిట్ లిస్ట్లో నేమ్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోమను. ఆ సైడ్ కూడా మేధావులు ఉంటారు కదా, అనవసరంగా చేసి టీచర్ల మీద ఈ విధంగా చెప్పడము తప్పండి. కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఉపాధ్యాయులు వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇకనైనా డిఎస్సిపై అసత్యారోపణలు మానుకోవాలని హెచ్చరించారు. నిరసనల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రేయింబావళ్లు కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న వారిపై విషప్రచారం చేయటాన్ని నిరసిస్తూనే కర్నూలులో ఉపాధ్యాయులు ఐక్యంగా గళమెత్తారని సీఎం తెలిపారు. అమరావతికి సంబంధించి 2 సాగునీటికి సంబంధించి మరో 2 ప్రాజెక్టులను ఈ నెలలో ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మెగా డిఎస్సిపై చేసిన అసత్య ఆరోపణలు నిరూపించలేక గంజాయి రౌడీ బ్యాచ్లతో ఆందోళన చేయిస్తూ ప్రజలను గొడ్డలి పార్టీ ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ నిరసనల్లో రౌడీలు గంజాయి బ్యాచ్ తప్ప ఒక్కరైనా డిఎస్సి అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు. కర్నూలులో ఇవాళ కదం తొక్కిన వారంతా మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులేనని చంద్రబాబు చెప్పారు. గొడ్డలి పార్టీ చేసే నష్టం వల్ల ఐక్యంగా కదం తొక్కి తమ ఆత్మ గౌరవం చాటారని తెలిపారు. పారదర్శకంగా జరిగిన మెగా డిఎస్సిని రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న వారిపై ఇదో తిరుగుబాటని చంద్రబాబు చెప్పారు. వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనకాపల్లి వరకు ఈ నెలలోనే సాకారమవుతాయని వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వచ్చే ఏడాది విశాఖ వరకు తీసుకెళ్తామన్నారు. ఈ నెల 13న అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డును అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. మిగిలిన అమరావతి నిర్మాణ పనులు సకాలంలోనే పూర్తవుతాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు. వర్షాకాలంలోనూ అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఎగువన వర్షాల వల్ల 2 రోజుల్లో శ్రీశైలం నిండే అవకాశం ఉందన్న చంద్రబాబు తర్వాత సాగర్కు నీరొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో గొడ్డలి పార్టీ విష ప్రచారాలు కట్టడి చేసేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయన్నారు. ఆర్థిక వ్యవహారాలపై విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందని సీఎం అన్నారు. ప్రెజెంటేషన్పై 10 గంటలు అధ్యయనం చేశానన్నారు. ఇకపై ఏటా ఇదే తరహాలో శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు. ఆర్థిక పరిస్థితి ప్రజలకు వివరిస్తేనే అర్థం చేసుకుంటారన్న సీఎం అప్పుడే ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయన్నారు. డిఎస్సి నియామకాలు, అమరావతిపై వైసీపీ చేస్తున్న అడ్డగోలు విమర్శలను ప్రజలు పట్టించుకోబోరని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులోని పలు వార్డుల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. అభివృద్ధిని అడ్డుకోవటానికే జగన్ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 16,000 మందికి జాబ్స్ ఇచ్చారు, గవర్నమెంట్ జాబ్స్, టీచర్ పోస్టులు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటే ఈరోజు మళ్ళీ దాని మీద అదని ఇదని రద్దు చేస్తున్నారు. ఎందుకు రద్దు చేస్తున్నారో తెలీదు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు. ఆ ఆనందాన్ని ప్రజలకు లేకుండా చేయాలని ఒక సైకో మెంటాలిటీతో చేయటం. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు అమరావతిని గురించి చెప్పుకుంటున్నాడు పాజిటివ్గా. ఆ ఆనందాన్ని చూడలేక మావిగానే అందించాడు. ఈరోజు ఎయిర్పోర్ట్ చక్కగా ఇనాగరేషన్ చేశారని దాన్ని ప్రజల్లో ప్రశాంతం ఉండకూడదని మళ్ళా ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు. పోయినసారి 11 సీట్లు కన్ఫర్మ్ చేశారు. ఇదే పరిస్థితి చేస్తే ఈసారి 0 అవుతాయి సీట్లు. 16,000 మంది టీచర్లకి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఇస్తారు, ఇంకా ఎక్కువ మంది సాటిస్ఫై అవుతారు అనే ఒక దురుద్దేశంతో యాక్చువల్ ఇన్ని చేయటం. హైడ్రా ఉద్యోగాల కోసం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియానికి యువత పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే యువకులు క్యూ లైన్లలో బారులు తీరారు. స్టేడియం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. హైడ్రాలో 150 కాంట్రాక్టు పోస్టుల భర్తీ కోసం ఆఫ్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. అందులో 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ల పోస్టులున్నాయి. ఈ పోస్టుల కోసం ఇవాళ శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తామని చెప్పారు. ఇందుకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియానికి రావాలని సూచించారు. హైడ్రా ఉద్యోగాలకు అర్జీ పెట్టుకోవటానికి నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సమయం గడిచే కొద్దీ దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది. యువకులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిల్చున్నారు. హైడ్రా ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు పోటెత్తగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
తెలంగాణలో విద్యార్థులు నిరుద్యోగులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత కక్షని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అధికారం కోసం ఎన్నికల వేళ విద్యార్థులు నిరుద్యోగులను నెత్తిన పెట్టుకుని ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అదే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్లపైకి వస్తే అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు వస్తే అది నిరుద్యోగుల తప్ప లేక ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం తప్ప అని హరీష్ ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువతలో నిరాశ పెరుగుతోందని చెప్పిన హరీష్ ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. యువతకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు విద్యార్థులను అవమానించినందుకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రెండో విడత ఎస్ఐఆర్ ప్రక్రియపై బీజేపీ నేతలు కార్యకర్తలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన ఎస్ఐఆర్ ఫేజ్ 2 రాష్ట్ర స్థాయి వర్క్షాప్నకు రామచంద్రరావు హాజరయ్యారు. ప్రక్రియ 2 రోజుల్లో గడువు ముగుస్తూ ఉండగా అర్హులైన ప్రతి ఒక్కరి చేత ఓటు నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఓట్ల తొలగింపు, సవరణలు సరైన రీతిలో దాఖలు చేయటం, పోలింగ్ బూత్ల రేషనలైజేషన్ వంటి అంశాలపై బిఎల్ఏలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని రామచంద్రరావు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బాగా జరుగుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో కావచ్చు, మనం అనుకున్న తీరులో జరగకపోవచ్చు, కానీ చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి సిన్సియర్గా కమిట్మెంట్తో చేస్తున్నటువంటి టీం ఇది. మనం ఎస్ఐఆర్లో మనం చూసినాము, చాలామంది దాని మీద బద్నాం చేసే ప్రయత్నం చేశారు. బెంగాల్లో ఎస్ఐఆర్ వల్ల గెలిచింది అన్నారు, కానీ వాస్తవానికి ఈ ప్రక్రియ ఏదో మనం తీసుకొచ్చిందో లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిందో బీజేపీ చెప్పిన కాదు. ఇది ఇంతకుముందు చెప్తా ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏ ఒక స్టెప్ తీసుకున్నా దాని మీద అటాక్ చేయడం. నిజంగా వాస్తవంగా ఆలోచిస్తే ఇది ఓటు సంబంధించినటువంటి ఒక తీసే కార్యక్రమం కాదు ఇది. ప్రపంచం, సాంకేతికత వేగంగా మారుతున్నాయని, ఎవరైతే నిరంతరం నేర్చుకుంటారో వారే విజయం సాధిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్యార్థులు తమలోని ప్రతిభను తెలుసుకోవాలని, ఉత్సుకతను ఎప్పుడూ సజీవంగా ఉంచుకోవాలని సూచించారు. ఢిల్లీ ఐఐటి 57వ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోదీ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఉన్నవారికి అవే అవకాశాలుగా మారతాయని ఉద్బోధించారు. భారత్ ప్రస్తుతం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోందని, యువత కోసం కొత్త రంగాలు ఉద్భవిస్తున్నాయని ప్రధాని చెప్పారు. కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలను ప్రారంభించిన ఐఐటి ఢిల్లీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు సెమీకండక్టర్ల రంగంలో భారత్ సత్తాను కొందరు శంకించారన్న ప్రధాని ఇప్పుడు తొలి సెమీకండక్టర్ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభమైందని గుర్తు చేశారు. భవిష్యత్తులో చిప్స్ నుంచి షిప్స్ వరకు అన్ని యువత చేతుల్లోనే తయారవుతాయని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఈ స్నాతకోత్సవంలో 587 మంది పీహెచ్డీ స్కాలర్లు సహా మొత్తం 3000 మంది విద్యార్థులు తమ పట్టాలను అందుకున్నారు. आज आप ऐसे समय में इस इंस्टीट्यूट से निकल रहे हैं जब दुनिया बहुत तेजी से बदल रही है. आज दुनिया की स्ट्रेटेजिक इक्वेशन बहुत तेजी से बदल रही है. ग्लोबल पावर बैलेंस भी प्रतिपल बदल रहा है और इसके पीछे सबसे बड़ी फोर्स है टेक्नोलॉजी की स्पीड. आज कोई भी निश्चित रूप से नहीं कह सकता कि अगले 20-30 वर्षों की दुनिया कैसी होगी, लेकिन साथियों जब जब बदलाव का दौर आता है तब तब चुनौतियां भी आती है और नए अवसर भी पैदा होते हैं. दुनिया बदलेगी, टेक्नोलॉजी भी बदलेगी, इंडस्ट्रीज बदलेगी, प्रोफेशंस भी बदलेंगे, लेकिन इन सब के बीच मेरी बात याद रखिएगा, जो सीखेगा वो जीतेगा. जो नए चैलेंजेस के नए सॉल्यूशंस खोजने का साहस रखेगा, चैलेंजेस उसके लिए चांसेस बन जाएंगे. దేశంలో మహిళలు తమ భావాలను వ్యక్తపరచడానికి, కొత్త ఆలోచనలు చేయడానికి అనుకూల వాతావరణం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మహిళలు స్వేచ్ఛగా మాట్లాడలేకపోతే ఏ దేశం విజయం సాధించదని తాను నమ్ముతానని చెప్పారు. ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లో భాగంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ బదులిచ్చారు. భారత మహిళల శక్తి బందీఖానాలో ఉండిపోయిందని, రాజకీయాలు, వ్యాపారాల్లోనే కాదు సొంతింట్లో కూడా మహిళలు తమను తాము వ్యక్తపరచుకునే అవకాశం దొరకట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భాగస్వామ్యం, వారి గలం వినిపించే అవకాశం రాకపోతే దేశం అసంపూర్ణంగా కుంటుపడిన స్థితిలోనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయడమే అసలైన రాజకీయమని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వీడియోను కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోపై స్పందించిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ నుంచి ఎట్టకేలకు ఓ సానుకూల సందేశం వచ్చిందని చురకలంటించారు. మహిళలపై రాహుల్ గాంధీ మనసు మారినట్లు కనిపిస్తోందని, ఇకనైనా మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ బేషరతుగా మద్దతిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్లోని సనత్ నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. టిమ్స్ను సందర్శించిన మంత్రి ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. ఆధునిక యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. 1082 పడకల్లో 100 అంతర్జాతీయ బెడ్స్ ఉంటాయని మంత్రి చెప్పారు. 16 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయని వెల్లడించారు. అన్ని కలిపి ఈరోజు ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు అన్ని హంగులలో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా కార్డియాక్ సైన్సెస్ తర్వాత ట్రాన్స్ప్లాంట్కు సంబంధించి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడానికి టిమ్స్ సనత్ నగర్ సిద్ధంగా ఉందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని ఇనాగ్రేట్ చేస్తారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఈ అంశంపై పార్టీ సీనియర్లు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి 2,25,00,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి 2 పిల్లల భవిష్యత్తు కోసం ₹1 కోటి చొప్పున ఆర్థిక సాయం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున ఆమె బాగోగుల కోసం మరో 25 లక్షల రూపాయలు ఆమె పేరున బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. పెద్ది కుటుంబ సంక్షేమాన్ని బీఆర్ఎస్ నిరంతరం పర్యవేక్షిస్తుందని కేసీఆర్ తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని వైన్ మార్ట్ సెల్లార్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం ఒక్కసారిగా పొగలు రావడంతో భవనంలోని సిబ్బంది బయటకు పరుగులు తీశారు. వెంటనే మార్ట్ మొత్తం మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకొని అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం వల్ల వచ్చిన అధిక వేడికి మార్టులోని మద్యం బాటిళ్లు పేలిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆక్సిజన్ కిట్లు, 4 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఎగ్జాస్టర్స్ను ఉపయోగించి పొగలను బయటకు పంపారు. ఈ సమయంలో స్వయంగా రంగంలోకి దిగిన హైదరాబాద్ జిల్లా ఫైర్ అధికారి వెంకన్న సిబ్బందిని అలర్ట్ చేసి ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టారు. ఇక్కడికి వచ్చి చూసేసరికి బిల్డింగ్ వచ్చేసి సెల్లార్, గ్రౌండ్ ప్లస్ 6 అప్పర్ ఫ్లోర్స్ ఉంది. అంతా బిజినెస్ బిల్డింగ్ ఇది. దీంట్లో డిఫరెంట్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి అందరు కూడా. సో ఎవరైతే పైన మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ ఇమీడియట్గా ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. ఇందులో ఎవరికి లైఫ్ లాస్ కానీ ఇంజూర్డ్ కానీ రిపోర్ట్ కాలేదు. కింద సెల్లార్లో మాత్రం అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్లో వచ్చేసి డిఫరెంట్ ఎక్విప్మెంట్ని కూడా వాళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. అందులో వచ్చేసి కొన్ని సుమారు ఒక 100 లిక్కర్ బాటిల్స్, తర్వాత లిక్కర్ బాటిల్ స్టోరేజ్కి సంబంధించిన ఎంటీ కార్టూన్స్, ఇంకా కొంత స్క్రాప్ అవన్నీ కూడా స్టోర్ చేయడం జరిగింది. 2 ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా పార్షియల్లీ డ్యామేజ్ అయినాయి. ఒక కారు కూడా పార్షియల్లీ డ్యామేజ్ అయింది. ఫైర్ ఎటు ఎక్స్టెండ్ కాకుండా ఇమీడియట్గా మా దాదాపు 5-6 వెహికల్స్ మా టర్న్అవుట్ అయినాయి. 50 మంది ఫైర్ ఫైటర్స్ పాల్గొని స్ప్రెడ్ కాకుండా ఇమీడియట్గా చుట్టూ 3-4 లైన్లు ఇప్పి కవరేజ్ చేయడం జరిగింది. ఉద్యోగుల ఆర్థిక సమస్యలు ఈ నెల 15లోగా పరిష్కరించకపోతే తీవ్ర ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీజేఏసీ అమరావతి నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయంలో 98% ఉద్యోగులపైనే ఖర్చవుతోందని ప్రభుత్వం శ్వేతపత్రంలో చెప్పటాన్ని వారు తప్పుపట్టారు. కాగ్ నివేదిక ప్రకారం తమపై చేస్తున్న ఖర్చు 37%మేనని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ఉద్యోగులను భారంగా చూడటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంలో 98% ప్రభుత్వ ఉద్యోగులకే పోతుంది అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాక ఆశ్చర్యానికి లోనయ్యాం. రెవెన్యూ ఖర్చులో చూస్తేనేమో 37%, ట్యాక్స్ రెవెన్యూలో వరకే చూస్తేనేమో 59%, లేదు రాష్ట్ర రెవెన్యూ మొత్తంలో మా ఖర్చు చూడటం అనేది న్యాయం అనిపిస్తేనేమో 47%. మరి ఈ 98%, 95% ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు అర్థం కావట్లేదు. ఉద్యమానికి వెళ్తున్నటువంటి మమ్మల్ని చర్చల పేరు మీద పిలిచి సానుకూలంగా ఉన్నారని చెప్పి లేని ఖర్చుని ఉన్న ఖర్చుగా చెప్పి మమ్మల్ని దోషులు చేసేయద్దు అని చెప్పి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ వీలైనంత త్వరగా మా సమస్యల మీద సానుకూలమైన నిర్ణయం ప్రకటిస్తారని ఆశిస్తా ఉన్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని ఆయన కుమార్తె సునీత తేల్చి చెప్పారు. వివేకానందరెడ్డి 75వ జయంతి సందర్భంగా సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వివేకా ఘాట్ వద్ద నివాళులర్పించారు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కొన్ని అవకతవకలు జరిగాయని ఆమె ఆరోపించారు. హత్య జరిగి 7.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తనకు న్యాయం జరగలేదని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 నెలల కాలంలో ఈ కేసుకు సంబంధించి కొన్ని తీర్పులు వెలువడ్డాయని, అవేమీ సంతృప్తికరంగా లేవని ఆమె తెలిపారు. ఈ కేసులో కిరణ్ యాదవ్ ఒక మాట, ఆయన తల్లి మరో మాట చెబుతున్నారని తెలిపారు. హత్య విషయం తమకు కూడా తెలియకముందే వైఎస్ జగన్కు తెలియటం సాధారణ విషయం ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. ఏదో ఒకరోజు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. కోర్టు చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ తెలియకముందు 5:30కే వివేకానంద రెడ్డి గారి చావు గురించి తెలిసింది అంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్ నాకు తెలుస్తుంది కదా త్వరగానే అని
క్లోజ్ చేసింది. ఈ కిరణ్ యాదవ్ అనే మనిషి వాళ్ళ మదర్ ఏమో చెప్తుంది ఆయన రాత్రి అంతా బయటే ఉన్నాడు అని. కిరణ్ యాదవ్ సేస్ లేదు నేను ఇంట్లో ఉన్నాను. ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేది రిజాల్వ్ చేయాలి కదా. లేచి బయట ఉంటే కదా దట్స్ సిగ్నిఫికెంట్ ఇష్యూ కదా. అది ఏ టైంలో రాత్రి మర్డర్ జరిగిన టైంలో. మళ్ళీ ఆ జడ్జ్మెంట్లో కోర్ట్ రికగ్నైజెస్ ద అలిగేషన్స్ కరెక్ట్ అని చెప్తున్నట్లు, కానీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పలేము అంటారు. న్యాయం జరుగుతుందా జరగదా ఐ డోంట్ నో. కోర్టులో నాకైతే ఇప్పటివరకు న్యాయం జరిగినట్లయితే దీంట్లో అనిపించలేదు. బట్ ఫైట్ కంటిన్యూస్. రాజమహేంద్రవరంలో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో బ్రెయిన్ డెడ్ అయిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థి ప్రియాంకకు చికిత్స కొనసాగుతోంది. ప్రియాంకకు ఆప్నియా టెస్ట్ చేయడానికి వైద్యులు యత్నించినా శరీరం సహకరించకపోవడంతో టెస్ట్ విరమించారు. ప్రియాంక ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో కిమ్స్ వైద్యులు చర్చించారు. ఈ నెల 3న రాజమహేంద్రవరంలో ప్రియాంక మరో విద్యార్థి ఉన్న బైక్ను యువకులు కారుతో ఢీకొట్టారు. అనంతరం కారు ఎక్కించడంతో వైద్య విద్యార్థి ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా ఏజెన్సీలో 10 రోజులుగా పెద్ద పులి సంచరిస్తూ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో బతుకుతున్నారు. తాజాగా బుట్టాయిగూడెం మండలం గవరంపేట సమీపంలో 3 పశువులపై దాడి చేసి చంపిన పులి పక్కనే ఉన్న కొండపై మకాం వేసింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం నుంచి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలోకి ప్రవేశించిన పెద్ద పులి బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో సంచరిస్తూ 10 పశువులను చంపింది. బుట్టాయిగూడెం మండలం కామవరం సమీపంలో 2 పశువులను చంపి తెలంగాణ సరిహద్దు ప్రాంతం కట్లంలోకి ప్రవేశించింది. తెలంగాణకు వెళ్లిపోయిందని అధికారులు భావించగా ఇవాళ తెల్లవారేసరికి తిరిగి బుట్టాయిగూడెం మండలాల్లో 3 పశువులను చంపింది. ఈ పులిని బంధించేందుకు మహారాష్ట్ర పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు శ్రమిస్తున్నాయి. అంతేకాకుండా రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా ట్రాక్ చేస్తూ డ్రోన్ కెమెరా ద్వారా దానికి కదలికలను గమనిస్తున్నారు. ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలు, బాలల లైంగిక వేధింపుల కంటెంట్ను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెటాను కేంద్రం ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో ఉండే కంటెంట్కు ఆయా సంస్థలే బాధ్యత వహించాలని పేర్కొంది. కొన్ని రోజులుగా మెటా ప్రతినిధులతో వరుసగా చర్చలు జరుపుతున్న కేంద్రం దేశ చట్టాలకు అనుగుణంగా మెటా మాధ్యమాలు ఎంత మేరకు నడుచుకుంటున్నాయనే అంశంపై ఆ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించింది. ఏఐ ద్వారా సృష్టించిన హానికరమైన కంటెంట్ సోషల్ మీడియాలో చలామణిలో ఉండటం సహా అవి వైరల్ కావడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. సింథటిక్ కంటెంట్ను గుర్తించి లేబుల్ చేయాలని ఐటీ నిబంధనలు చెబుతున్నప్పటికీ లేబుల్ లేని ఏఐ వీడియోలు ప్లాట్ఫామ్లో ఎందుకు కనిపిస్తూనే ఉన్నాయని ప్రభుత్వం మెటాను నిలదీసింది. కంటెంట్ మోడరేషన్లో భారతీయ భాషల పట్ల అవగాహన, స్థానిక ప్రాంతీయ పరిజ్ఞానం, మెరుగైన మానవ పర్యవేక్షణ ఉండాలని సూచించింది. తమ ప్లాట్ఫామ్లో లోపాలు ఉన్నాయని అంగీకరించిన మెటా వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. వచ్చే వారం కూడా మెటా ప్రతినిధులతో కేంద్రం చర్చలు కొనసాగించనుందని తెలుస్తోంది. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా స్థానిక చట్టాలను పాటిస్తున్నాయా లేదా అనే విషయాలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. హనీ ట్రాప్లో పడి దేశ రక్షణకు చెందిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేశాడనే ఆరోపణలపై భారత వైమానిక దళానికి చెందిన ఓ వింగ్ కమాండర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్కు సహకరిస్తున్న ఓ మహిళతో కలిసి కుట్ర పన్నుతున్నట్లు నిర్ధారించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కొన్నాళ్ల క్రితం వ్యక్తిగత ఇబ్బందులు ఎదుర్కొంటున్న వింగ్ కమాండర్కు ఓ మహిళ ఫేస్బుక్లో పరిచయం అయింది. ఆయనతో తరచూ వీడియో కాల్లో మాట్లాడిన మహిళ భారత సైనిక కదలికలకు సంబంధించిన సమాచారం, ఫోటోలు, వీడియోలు, కీలక డేటాను అందించాలని కోరింది. ఈ మేరకు వింగ్ కమాండర్ డిజిటల్ మాధ్యమాల ద్వారా సున్నితమైన పత్రాలు, డేటాను పంపారు. సదరు మహిళ ఈ సమాచారాన్ని పాకిస్తాన్కు చెందిన హ్యాండర్లకు చేరవేసింది. ఆ తర్వాత ఫోన్లో ఓ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలని అతనికి సూచించగా ఆయన అలాగే చేశాడు. అతని మొబైల్లో ఉన్న ఆ యాప్ లొకేషన్, కమ్యూనికేషన్, డివైస్ డేటా దొంగలించేందుకు ఉపయోగించి టార్గెటెడ్ స్పైవేర్గా అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని వైమానిక దళానికి చెందిన ఇంటెలిజెన్స్ విభాగం ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వింగ్ కమాండర్ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని బాగలగుంటె పోలీస్ స్టేషన్ పరిధిలోని హావనూర్ లేఅవుట్లో విషాద ఘటన బయటపడింది. ఓ ఇంట్లో దాక్షాయిని అనే 52 ఏళ్ల మహిళ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. దాదాపు ఏడాది నుంచి మూసి ఉన్న ఆ ఇంటి తలుపులు గత రాత్రి తెరిచి ఉన్నట్టు గమనించిన స్థానికులు ఇంట్లో దొంగలు పడి ఉంటారని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులు ఇంట్లోని ఓ బాత్రూంలో అస్థిపంజరం గుర్తించారు. ఆ అస్థిపంజరం ఇంటి యజమాని దాక్షాయనిదిగా గుర్తించారు. ఆమె భర్త ఉమేష్ 10 ఏళ్ల క్రితం చనిపోగా తర్వాత కుమారుడు క్యాన్సర్తో మరణించినట్టు స్థానికులు తెలిపారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్న దాక్షాయిని ఏడాది క్రితమే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఆమె కూతురు, అల్లుడు కూడా ఇంటికి రాలేదని తెలుస్తోంది. దాక్షాయిని మృతికి ఖచ్చితమైన కారణాలు, పరిస్థితులను తెలుసుకునేందుకు పోలీసులు అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు.
హర్యానా జజ్జర్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భగత్ సింగ్ చౌక్ సమీపంలో మోకాల్లోతు నీరు చేరగా వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వరద ముంచెత్తిన దృశ్యాలు ఆ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరగా దుకాణదారులు, స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటిని త్వరితగతిన తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు. ఈ ఉదయం 6:30 గంటల సమయంలో బైరాగఢ్ నుంచి చంబాకు 18 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు 3 కిలోమీటర్లు ప్రయాణించగానే ప్రమాదానికి గురైంది. ఈ సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. బస్సు శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన 6గురిని మెరుగైన చికిత్స కోసం చంబాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పంజాబ్లోని జలంధర్ మక్సూద్దాన్ బైపాస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృత్యువాత పడ్డారు. వేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై ఆగి ఉన్న ఓ ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టిన ఈ దుర్ఘటనలో అందులోని 3 అక్కడికక్కడే మరణించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కెనడా, మెక్సికో, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన 2026 ఫిఫా వరల్డ్ కప్నకు సంబంధించి కీలక అంశం బయటకొచ్చింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా పలువురు ఫుట్బాల్ దిగ్గజాలకు ప్రపంచ కప్ సందర్భంగా దుండగుల నుంచి తీవ్రమైన హెచ్చరికలు వచ్చినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే భద్రతా దళాల అప్రమత్తత వల్ల ప్రమాదం తప్పినట్లు పేర్కొన్నాయి. అట్లాంటా స్టేడియంలో 4 బాంబులతో మెస్సీని పేల్చేస్తామని ఓ దుండగుడు ఎక్స్ వేదికగా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అటు డల్లాస్లో జరిగే మ్యాచ్లో బాంబులు, AR-15 తుపాకులతో దాడి చేస్తామని పోలీసులకు హెచ్చరిక కాల్స్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో భద్రతా దళాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. రొనాల్డో ఉన్న లిఫ్ట్లోకి చొరబడేందుకు యత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నట్టు కథనాలు తెలిపాయి. ఫ్రెంచ్ రెఫరీ ఫ్రాంకోయిస్ లెటిక్సియర్కు వాట్సాప్లో ఏకంగా 6,000కు పైనే బెదిరింపు సందేశాలు వచ్చినట్లు వెల్లడించారు. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల భద్రత దృష్ట్యా FBI, IPCC నేతృత్వంలోని జాయింట్ సెక్యూరిటీ నెట్వర్క్ ఎలాంటి ప్రమాదం జరగకుండా ముప్పు తప్పించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ముఖ్యాంశాలు మరొకసారి. కర్నూలులో కదం తొక్కిన 2025 మెగా DSCలో ఎంపికైన టీచర్లు. అబద్ధపు ప్రచారాన్ని ఆపేయాలని వైసీపీకి డిమాండ్. గొడ్డలి పార్టీ తీరుకు టీచర్ల నిరసనే నిదర్శనమన్న చంద్రబాబు. ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలను ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరిక. ఈ నెలలోనే అమరావతిలో 2 ప్రాజెక్టులు ప్రారంభిస్తామన్న సీఎం. వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలవుతాయని వెల్లడి. హైడ్రా ఉద్యోగాల కోసం సరూర్ నగర్ స్టేడియానికి పోటెత్తిన యువత. 150 కాంట్రాక్ట్ పోస్టులకు పెద్ద సంఖ్యలో వచ్చిన ఆశావహులు. సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు టిమ్స్ సిద్ధంగా ఉందన్న దామోదర. త్వరలోనే సీఎం ప్రారంభిస్తారని ప్రకటించిన మంత్రి. డీప్ ఫేక్ బాలల లైంగిక వేధింపుల కంటెంట్పై మెటాకు కేంద్రం ఆదేశాలు. తక్షణమే నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు. ప్రపంచం, సాంకేతికత వేగంగా మారుతున్నాయన్న ప్రధాని. నిరంతరం నేర్చుకుంటేనే మనుగడ ఉంటుందని యువతకు పిలుపు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.